100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా వీళ్ళు ఎంత చేసినా నెక్స్ట్ స్ట్రైక్ రేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎన్ని సీట్లు తీసుకుంటాం అనేది తర్వాత లెక్క, తర్వాత పక్క గెలిచైతే తీరుతాము. 100% స్ట్రైక్ రేట్ ఇక్కడ కూడా ఇస్తాము. ఇప్పుడు జనసేన అధికారం లేదు, కవితక్క కూడా అధికారం లేదు, మీరు కొట్లాడే ఎందుకు? ఎవరైనా అధికారాన్ని ప్రశ్నిస్తారు కానీ మీరు ఎందుకు కొట్లాడుతారు? ఎక్కడ కొట్లాడుతుంది? ఇప్పుడు అవతల మనిషి మనం అన్నప్పుడు సైలెంట్ గా కూర్చోలేం కాబట్టే కదా మనం డైరెక్ట్ గా మనం ఇప్పుడు మేమేమన్నా అన్ని వాళ్ళు ఏమైనా కౌంటర్ వేస్తే అనుకోవాలి. మేము ఏదన్నా అని ఫస్ట్ వాళ్ళు అంటున్నారు, దానికి మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఇవ్వకపోతే ఎన్ని రోజులు ఊరుకుంటాము? ఎన్ని రోజులు అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి అట్లాగే చేసి ఊరికి వైసీపీ పార్టీని అలాగే ఇవాళ డైమండ్ రాని లిక్కర్ రాని అని పేర్లు పెట్టించుకున్నారు అనవసరంగా. 100 కోట్లు లిక్కర్ స్కామ్ చేసి ఇంత నీతి నిజాయితీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన కష్టపడి సినిమాలు చేసి ఆయన ఒక ప్రజలకి సేవ చేస్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్రమ ఆస్తులు అంటారు, అక్రమ స్థలాలు అంటారు, చెరువులు అంటారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవసరం లేని మాటలు ఇవన్నీ. అరే దేశాన్ని బాగు చేయండి రా బాబు అని చెప్తుంటే నేను దేశాన్ని బాగు చేయకుండా ఎంతసేపు మేము ఈ స్కాములు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇంకా ప్రజల మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారు వీళ్ళు? నాకు అర్థం కాదు. కళ్యాణ్ గారు అదే మీటింగ్లు పెట్టి ప్రజల మీద ఫోకస్ చేయండి రా బాబు అని చెప్తున్నారు. వీళ్ళు వినట్లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు. మేడం పార్టీ పెట్టి నిలబడ కాలేదు తెలంగాణలో, అప్పుడే ఎన్ని విమర్శలు వస్తున్నాయి అంటే ఏంది అసలు? పార్టీ పెట్టి నెల కూడా కాలేదు కాదు, 14 సంవత్సరాలు అయింది తెలంగాణలో పార్టీ పెట్టి. అండ్ 2 సంవత్సరాల కింద ఆల్రెడీ పార్టీ ఆఫీస్ ఉండే జూబ్లీ హిల్స్ లో ఉండే. ఆ పార్టీ ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ ఏదో జరిగింది కాబట్టి అది తీసి నిదానంగా స్టార్ట్ చేశారు. మంచి ప్లేస్ చూసుకొని స్టార్ట్ చేశారు. అంతేగాని పార్టీ లేదని చెప్పకండి, పార్టీ పెట్టలేదని చెప్పకండి. నెల రోజులు అయింది కాదు ఇది. ఎప్పటి నుంచి ఏంటంటే కళ్యాణ్ గారు ఎక్కడ గెలుస్తారని భయం వేస్తుంది, అంతే. భయంతోనే వీళ్ళు ఈ మాటలు అంత కాంట్రవర్సీ అవసరం. అసలు ఇడుపుల కాగితం ఏంటి అసలు? అలాంటి ఎందుకు అవన్నీ ఏం అవసరం? దేనికి? అవి ఒక తిండి పెట్టేదో పాడు చేసేసారు. జనాల్ని చూడండి అమ్మ అంటే దీని గురించి అర్థం తెలుసుకోండి. కళ్యాణ్ గారిని ఎవరో సమాధానం చెప్తే మీకు ఏం కావాలి అసలు? మీకు దేని గురించి మాట్లాడదాం అనుకున్నది ఏం మాట్లాడుతున్నారు మీరు? కవిత టాపిక్ పక్కన పెట్టేసి ఇడుపు కాగితం అనే కాంట్రవర్సీ నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో ఒక వ్యక్తి అంటే తెలంగాణని సినిమాకి సంబంధించి కొద్దిగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దాన్ని మీరు సపోర్ట్ ఇస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? తెలంగాణకి సపోర్ట్, ఆంధ్రాకి సపోర్ట్. నేనైతే సపోర్ట్ గురించి మాట్లాడను. ఇంతకీ మనం ఎప్పుడైనా సరే సినిమా వచ్చింది నెగటివ్ సపోర్ట్ ఏంటి? ఇప్పుడు సినిమా చూడకుండా నేనైతే రివ్యూ ఇవ్వలేను. ఫస్ట్ మనం సినిమా చూడాలి. సినిమాకి సంబంధించి తెలుగులో డబ్బింగ్ ఉంటుంది, ఆంధ్రలో డబ్బింగ్ ఉంటుందా? ఇప్పుడు సినిమా చూసారా అంటే తెలంగాణ సినిమాను అవమానించారు. అట్లాంటి అయితే కళ్యాణ్ గారు అసలు తెలంగాణ స్లాంగ్ లో అసలు సినిమాలే చేయలేదా? పవన్ కళ్యాణ్ గురించి కాదు, యాజ్ ఏ జనసేన కార్యకర్తగా అట్లా పెట్టిన కామెంట్స్ కి మీరు సపోర్ట్ ఇస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఎందుకు వ్యతిరేకిస్తాము? సపోర్ట్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. ఏమైంది? దానికి ఏముంది? ఇప్పుడు భాష అనేది ప్రాంతానికి సంబంధించింది. ఇప్పుడు రాజస్థాన్ లో వాళ్ళు రాజస్థానీ ఉంటది, అటు ఒడిశాలో ఒడియా మాట్లాడతారు, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర మాట్లాడతారు, తెలంగాణలో తెలంగాణ. దానికి మనం సపోర్ట్ ఇస్తాం కానీ వ్యతిరేకించడం ఎందుకు? ఒక మనకి ఇప్పుడు స్టోరీ ఎంతవరకు తెలుసో మూవీ చూస్తేనే మేము చెప్పగలుగుతాం రివ్యూ కూడా. ఏ మూవీ అయినా హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని చాలా మూవీస్ నేను కూడా రివ్యూస్ ఇచ్చినట్టున్నా. అంతేగాని ఇది ఒక ప్రాంతానికి సంబంధించి ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఈ సినిమా ఆంధ్రలో రిలీజ్ అవ్వదా? అవుతుంది కదా. ఇప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించినవి కాదుగా మూవీస్ అనేది, మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు. సో దానికి ఎందుకు ప్రాంతీయ విభేదం ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. ఒక పార్టీని కూడా, పార్టీలో డెమోక్రటిక్ కంట్రీలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, నేను కూడా పోటీ చేయొచ్చు. నాకు ఆ స్తోమత ఉంటే, నాకు అంత రైట్స్ ఉంటే నేను కూడా, డెమోక్రసీ కంట్రీ ఇది, ఎవరికైనా రైట్స్ ఉన్నాయి. అలా మేము పార్టీకి సపోర్ట్ చేసుకోవాలి కానీ ఎందుకు ఇవన్నీ విమర్శలు, అనవసరమైన మాటలు ఇవన్నీ? ఒక మూవీని కాంట్రవర్సీ చేస్తున్నారు అంతే. అది హైప్ ఇస్తున్నట్టున్నారు. నాకైతే మూవీని హైప్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది. మూవీకి మనం ఏం చేస్తాము, మూవీ ముందుకెళ్ళాలి, మూవీ రిలీజ్ అయ్యే ముందు ఏం చేస్తాం మనము? మూవీకి కంపల్సరీ ప్రమోషన్స్ చేస్తాం. ఇది ఒక ప్రమోషన్ లాంటిది అనుకోండి. ఓన్లే ఆ మూవీకి ప్రమోషన్ అవుతుందేమో, ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను కదా దీని గురించి. మేడం డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నా. రీసెంట్ కొన్ని విషయాలలో తెలంగాణ ప్రాంతీయం తక్కువ చేస్తున్నారని సోషల్ మీడియా నడుస్తుంది. ఒక 3 విషయాల గురించి మాట్లాడుకుంటే, గతంలో చూసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ సంబంధించినటువంటి ఒక నాయకుడు ఏమన్నంటే తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని చెప్పడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జాగ్రత్త అని చెప్పడం జరిగింది. నిన్న సోషల్ మీడియా ఒక ఇన్ఫ్లుయెన్సర్ జబర్దస్త్ మహేందర్ అని తన తెలంగాణలో ఆంధ్ర ఆస్తులు అమ్మినా కూడా తెలంగాణలో కొనేంత స్తోమత తెలంగాణలో లేదు అని తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడినట్టు చాలా మంది అంటారు. సో దీని గురించి ఏమంటారు? నిజంగానే ఇక్కడ తెలంగాణ ప్రాంతం తక్కువ చూస్తున్నారా? తక్కువ చూపేయండి. నేను ఒక విషయం, నా జనసేన కార్యకర్తగా నేను ఒక మాట చెప్తానండి. 4 కోట్ల మంది
మేము 1,00,000 మంది ఉన్నాము. 1,00,000 మంది వేసుకోండి మా జన సైనికులు, 4 కోట్ల మంది ఉన్నారు. ఒక్క ప్రాంతం నుంచే ఉన్నారని అడుగుతున్నా నేను. ఒక తెలంగాణ అనింది నీ అయ్యే జాగిరా అంటే నన్ను కూడా ఎవరినైనా అడుగుతారు. ఇప్పుడు నేను ఇక్కడ నువ్వు నించోద్దు అంట, ఈ ప్లేస్ లో నువ్వు నుంచో, నీ అయ్యే జాగిరా నువ్వు అడగవా? ఎందుకు? ఎవరిదైనా అది స్థలం, నువ్వు ఒక ప్రాంతంలో పార్టీ పెట్టుకున్నావు తప్పితే నీ అయ్యే జాగిరా నీ అమ్మ జాగిరా అట్లా మాట్లాడు వాళ్ళు అన్నారు కాబట్టి ఈయన అనాల్సి వచ్చింది. వీళ్ళు అంటున్నారు మీరు ఉండకూడదు మీ తెలంగాణ ఆయన అన్నారు, అందుకే మరి నీ అయ్యే జాగిరా అని అన్నారు. ఎందుకన్నారు? ప్రతిసారి మీ పార్టీ కాదు మీరు ఇక్కడ చేయొద్దు, మా సెక్రటేరియట్ లోకి వచ్చి మీరు ఎట్లా మాట్లాడతారు కూర్చుంటారు అని అడుగుతున్నాడు కేటీఆర్ సార్. అట్లా ఎట్లా అంటారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరికైనా రైట్స్ ఉన్నాయి, అది గెలిస్తే సెక్రటేరియట్ లో కూర్చునే రైట్స్ మాకు ఉన్నాయి. మీరెవరండి వద్దని చెప్పడానికి? అండ్ ఆయన ఎవరో అన్నారు, టీడీపీ కార్యకర్త అన్నారు అంటే నేను ఒక విషయం చెప్తానండి. ఇది కావాలని ప్రాంతీయ విభేదము అండ్ మనుషులు అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని కావాలని చిచ్చు రేపుతున్నారు. ఓయూలో కూడా నేను చెప్తున్నాను, 1,200 మంది చనిపోతే ఒక్కళ్ళ పేర్లు వీళ్ళు చెప్పలేరు, ఒక్కరికి సాయం చేశారని అంటారు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు? 60 ఏళ్ళు పోరాడితే వచ్చిన తెలంగాణని మీరు ఏం చేస్తున్నారు? దాన్ని సాధించుకుంటున్నారా లేకపోతే ఇంకా 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 గొడవలు పెట్టి ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది, ఆంధ్రాలో కూడా చాలా మంది వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్రాలో కూడా వచ్చి బిజినెస్లు చేసుకునే వాళ్ళని నేను చూసా. అట్లా తెలంగాణలో కూడా బోల్డ్ మంది ఉన్నారు, వేరే వేరే స్టేట్స్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళట్లేదు. మా పాప US లో చదువుకుంటుంది, మరి ఎందుకు చదువుకుంటుంది అంటే ఇప్పుడు అది మాది USA అంటే ఎట్లా కుదురుతుంది? ఎక్కడ చదువులు ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ వెళ్తారు. IT సెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వచ్చాయి. తప్పకుండా ఇప్పుడు మీకు జాబులు కావాలంటే ఆమె అంటుంది కదా, మాకు తెలంగాణ వాళ్ళు రేపు పొద్దున్న వచ్చి అక్కడ జాబులు చేస్తే ఇస్తారా అంటే ఎందుకు ఇవ్వము? వాళ్ళ ఎలిజిబిలిటీని తగ్గట్టే జాబ్ ఇస్తారు. ఇప్పుడు మేము వచ్చామంటే జనసేనలో మాకు ఒక ఇది ఉంటుంది కదా, మాకు ఒక స్టేటస్ ఉంటేనే మేము అందులో ఉండగలుగుతాము. మాకు ఓకే ఈవిడ మాట్లాడుతుంది, ఈవిడ ఈ స్పోక్ పర్సన్ కింద పెడదాం, ఈవిడ ఈ వర్క్ చేయగలుగుతుంది, సో ఇది కమ్యూనికేట్ చేసేది అట్లా ఉంటుంది. దేంట్లో అయినా ఒక స్టేటస్ చూసి ఇస్తారు కానీ ఎంతసేపు మేమెందుకు ఇవ్వాలి, మేమెందుకు చేయాలి, మీరెవరు అని అడిగితే ఇలాగే ఉంటుంది, ఇదే గొడవలు. సో రీసెంట్ గానే జనసేన కూడా నిరుద్యోగుల కోసం మద్దతు పలికింది. పెట్టిన తక్కువ టైం ఈ ఆఫీస్ పెట్టినప్పటి నుంచి కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడడం చాలా గొప్పగా అనిపించింది. ఏం చెప్పదలుచుకున్నాను? తప్పకుండా నిరుద్యోగులకి ఉద్యోగాలు కలగజేస్తామని చాలా మటుకి ఇప్పుడు ఆంధ్రాలో కూడా చాలా మీకు చూసుంటారు, రోడ్లు లేని దగ్గర కూడా రోడ్లు వేయించారు. అసలు కొన్ని 100 సంవత్సరాలుగా రోడ్లు లేవు అరకు అటు సైడ్. మళ్ళీ చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇప్పించారు కళ్యాణ్ గారు. లైట్లు, అసలు లైట్ అంటే ఏంటో తెలియని పల్లెటూరు అరకు అటు సైడ్ లైట్లు కూడా తెప్పించారు, స్ట్రీట్ లైట్స్ కూడా, ఇంటింటికి దీపాలు ఇప్పించారు. అలాంటిది ఇక్కడికి వచ్చినప్పుడు నిరుద్యోగం ఆబ్వియస్లీ దాని మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది నిరుద్యోగం మీదే మనకి ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న పోరాటం. సో ఆబ్వియస్లీ ఇస్తారు అది. థాంక్యూ మ్యామ్. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.